భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలో గరీబ్పేట, నిమ్మలగూడెం గ్రామాల మధ్య ఉన్న చెరువును కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా కనీసం పట్టించుకోవడం లేదని రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగితే దాడులు చేయిస్తున్నారని సదరు రైతు ఆరోపిస్తున్నారు. చెరువు ఆక్రమణ జరిగిన మాట నిజమేనని, కాంగ్రెస్ పార్టీకి చెందిన మోతుకూరి ధర్మారావు అనే వ్యక్తి ఆక్రమణ చేశాడని తహసీల్దార్ కృష్ణప్రసాద్ అన్నారు. దీనిపై ఫిర్యాదు రాగానే సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశామని తెలిపారు. సుజాతనగర్ గ్రామం, సుజాతనగర్ మండలంలోని సుజాతనగర్ గ్రామం సర్వే నెంబర్ 1030 మరియు 1031లో సుమారు 3 ఎకరాల 20 కుంటలు పోతునూరు కుంట అని గతంలో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు జియో ట్యాగ్ చేయడం జరిగింది. అటువంటి కుంటను కొంతమంది ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మాకు సర్వే చేసి హద్దులు బౌండరీ పెట్టినట్టయితే దాని మీద తగు చర్యలు తీసుకుంటామని మనం కోరటం జరిగింది. వారి కోరిక మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్ ముగ్గురు జాయింట్గా సర్వే నిర్వహించడం జరిగింది. సర్వే నిర్వహించి వాళ్ళు ఏదైతే సర్వే నిర్వహించి పంచనామా చేసి హద్దులను సర్వే ద్వారా ఆర్ఐ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి చూపించి మేము లొకేషన్ స్కెచ్తో పాటు సర్వే డిపార్ట్మెంట్ వారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి జూన్ నెల 30వ తారీఖున రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. వారి సంబంధిత సెక్షన్ల ప్రకారం ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వారి పేరు కూడా వారికి ఇవ్వటం జరిగింది. వారి ఎంక్రోచ్మెంట్ చేసిన వారి మీద తగు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.